హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాస్ టైమ్. అండ్ ఈరోజు ఏంటంటే స్పైసీ చికెన్ అనమాట. మంచిగా మసాలా ఇవన్నీ నూరి చేసుకుంటే ఆ టేస్టే వేరే అనమాట. ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న మసాలాస్తో చికెన్ కర్రీ చేస్తే ఎంత టేస్ట్ ఉంటుంది. దట్టు మనం పల్లి నూనె వాడితే అయితే ఇంకా బాగుంది టేస్ట్. పక్క మీరు ఎప్పుడైనా నాన్ వెజ్ చేసేటప్పుడు పల్లి నూనె అయితే ప్రిఫర్ చేయండి. లేట్ చేయకుండా రెసిపీ అయితే చూసేద్దాం. దానికి వచ్చేసి 1 kg చికెన్ తీసుకున్నాను. 1 kg చికెన్కి 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు అండ్ దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా మంచిగా కలిపి ఒక 10 to 12 minutes మ్యారినేట్ చేస్తే సరిపోతుంది. అండ్ దాని తర్వాత మనం ఈ టైంలో అది మ్యారినేట్ అయ్యేంత టైంలో మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. మీరు వీడియోలో క్లియర్గా చూస్తున్నారు కదా నేను ఏమేమి వేసాను అనేది. సో వాటిని మంచిగా మిక్సీ పట్టాలన్నమాట. నేను 1 యాడ్ చేసుకున్నాను. 1 దాల్చిన చెక్క, 1 బగారా ఆకు, 1 అనాస పువ్వు, 1/2 కొబ్బరి, ఎండు కొబ్బరి అండ్ ధనియాలు 1 టేబుల్ స్పూన్, ఇలాచీ 2, లవంగ మొగ్గలు ఒక 4 అండ్ వీటన్నింటినీ మంచిగా మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ ఏదైతే ఉందో మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి అండ్ అరోమా కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం వేసేది ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న మసాలా కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఎంత బాగుంటుందంటే అసలు ఒక ముద్ద ఎక్కువ తినాలనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. బికాజ్ ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మనం వాటర్ యాడ్ చేయం కాబట్టి ఆయిల్ క్వాంటిటీ ఎక్కువగా పడుతుంది. అండ్ 2 ఆనియన్స్ తీసుకున్నాను. బిగ్ సైజ్వి, మీడియం సైజ్ అయితే 3 తీసుకోవచ్చు. బికాజ్ ఆనియన్ వల్ల గ్రేవీ మంచిగా వస్తుంది కర్రీకి. అండ్ ఈ ఆనియన్స్ని మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అలా వాటిని ఫ్రై అయ్యాక కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. నేను వచ్చేసి 2 ఆనియన్స్ తీసుకున్నాను చెప్పాను కదా 1 kg చికెన్కి. ఒకవేళ మీరు ఎక్కువ తీసుకోవాలనిపిస్తే ఎక్కువ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఆనియన్ వల్ల స్వీట్నెస్ అనేది వస్తుంది కర్రీకి. సో అంత పెద్దగా బాగోదు. ఆల్మోస్ట్ నా ఆనియన్స్ అయితే వేగాయి, చాలా మంచి కలర్ వచ్చింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి దీనికి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నా. సో ఎంత అరోమా ఉందంటే బయట మామూలుగా మనం ఎక్కడ వండినా కూడా అది వెజ్జా నాన్ వెజ్జా డిఫరెన్స్ ఈజీగా తెలుస్తుంది. బికాజ్ ఆనియన్ స్మెల్, దట్టు పల్లి నూనె అండ్ దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఆ స్మెల్లే వేరే ఉంటుంది. అసలు అందరికీ ఈజీగా అర్థమవుతుంది నాన్ వెజ్జా వెజ్జా అని చెప్పి. అండ్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ వేగిపోయింది. ఇప్పుడు ఏదైతే మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టామో చికెన్ని దీంట్లో యాడ్ చేస్తే సరిపోతుంది. నేను వచ్చేసి 1 kg చికెన్ని ఈ క్వాంటిటీని తీసుకున్నాను కదా. సో దీనిని ఆయిల్లో అయితే వేస్తున్నాను. ఇలా ఆయిల్లో వేసాక మనం ఇంకా సపరేట్గా ఏం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు. బికాస్ మనం సాల్ట్ అవన్నీ దీంట్లోనే యాడ్ చేసాం కాబట్టి మళ్ళీ సపరేట్గా అవసరం లేదు. బికాజ్ మళ్ళీ మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసుకున్నామో దాంట్లో ఉంటుంది కాబట్టి. అండ్ ఈ చికెన్ అంతా దీంట్లో దీనిని వేసాక ఒక 2 minutes అలా మిక్స్ చేసి తర్వాత క్యాప్ చేసి ఒక 5 to 10 minutes అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. బికాస్ మనం వాటర్ ఏమీ యాడ్ చేయట్లే ఈ కర్రీలో. ఓన్లీ మనం కర్రీ చేస్తున్నాం, దాంట్లో ఆటోమేటిక్గా వాటర్ వస్తుంది బయటికి. ఆ పీసెస్ నుంచి అయితే వాటర్ బయటికి వస్తుంది. ఆ వాటర్ క్వాంటిటీ చికెన్కి సరిపోతుంది. చూస్తున్నారు కదా మీరు వీడియోలో ఎంత క్లియర్గా ఉందో. సో ఇప్పుడు నేను దాన్ని క్యాప్ చేసి పెట్టేసి ఒక 5 to 10 minutes తర్వాత చూస్తే ఆల్మోస్ట్ వాటర్ బయటికి వచ్చేసింది చికెన్ నుంచి. ఈ వాటర్ క్వాంటిటీ మనం చేసే ఫ్రై కర్రీకి సరిపోతుంది. ఒకవేళ మీకు కనుక సరిపోదు అనిపిస్తే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మంచి టేస్ట్ అనేది కొంచెం తగ్గిపోతుంది. బికాస్ పీస్కి మనం తింటుంటే ఆటోమేటిక్గా ఫ్లేవర్ అయితే తెలుస్తుంది. ఎక్కువ వాటర్ ఉన్న క్వాంటిటీ, వాటర్ లేని క్వాంటిటీ చికెన్ ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ మనకు అర్థమైపోతుంది. సో ఫ్రై ఇష్టపడే వాళ్ళైతే ఇలాగే చేసుకోండి. ఫ్రై నచ్చక కొంచెం లూజ్గా తినే వాళ్ళకైతే అలా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వచ్చేసి దీంట్లో ఒక 2 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర యాడ్ చేశాను. ఈ టైంలో యాడ్ చేస్తేనే బాగుంటుంది. అది మరీ ఎండింగ్ స్టేజ్లో కాకుండా స్టార్టింగ్ స్టేజ్లో కాకుండా ఇలా యాడ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఇప్పుడు యాడ్ చేశాను అన్నమాట. వీటిని ఇలా ఒక 5 minutes అలా 5 to 12 minutes మళ్ళీ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి క్యాప్ చేసేసి పెట్టేసేయాలి. దాని తర్వాత మళ్ళీ మనం చెక్ చేస్తే క్వాంటిటీ అయితే కొంచెం ఆయిల్ బయటికి వస్తున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను ఆల్మోస్ట్ 5 to 12 minutes మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టాను అనమాట. దాని తర్వాత నేను చెక్ చేస్తుంటే చికెన్ నుంచి ఆయిల్ అయితే బయటికి వస్తుంది. మీరు వీడియోలో చూస్తున్నారు కదా క్లియర్గా అర్థమవుతుంది. ఆయిల్ బయటికి వచ్చినప్పుడు దీంట్లో మనం కొంచెం కరివేపాకు యాడ్ చేస్తే సరిపోతుంది. కరివేపాకు ఎందుకు అంటే కర్రీకి మంచి అరోమా ఇస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది కరివేపాకు వల్ల. ఒకవేళ కరివేపాకు నచ్చని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. నా
నాకైతే కరివేపాకు యాడ్ చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. సో నేను అందుకోసం కరివేపాకు యాడ్ చేశాను. దీని తర్వాత మనం ఇందాక ఏదైతే మిక్సీ పట్టుకున్నామో మసాలా, ఆ మసాలా అంతటిని దీంట్లో వేసి మిక్స్ చేయాలి. సో నేను వీడియోలో చూపిస్తున్నా కదా, అలా ఆ మసాలా నాకు ఆల్మోస్ట్ ఒక 1 కప్ వచ్చింది. ఆ 1 కప్ మసాలాని ఈ కర్రీలో మిక్స్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ అలా కలిపేసి మళ్ళీ ఒక 5 to 12 మినిట్స్ దాన్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. బికాస్ మనం హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల కర్రీ మాడిపోతుంది, అంత పెద్ద టేస్ట్ కూడా రాదు. మనం చేసేది ఫ్రై కర్రీ కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే చేయాలి. అప్పుడు పీసెస్ మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఈ పీసెస్ ఉడికిపోయాయి. కాకపోతే మన చికెన్లో ఉన్న వాటర్ క్వాంటిటీ అయితే తగ్గడానికి కోసం అని చెప్పేసి ఇంకా దాన్ని అలాగే పెట్టేస్తున్నాం స్టవ్ పైన. సో ఆల్మోస్ట్ మీరు చూస్తున్నారు కదా వీడియోలో, కర్రీ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. దాంట్లో ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది. ఈ స్టేజ్లో ఒక 5 to 6 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అయిపోయింది కర్రీ అయితే. సో ఇది అన్నమాట కర్రీ. చాలా బాగా కుదిరింది, పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ ఎవరైనా చికెన్ రెగ్యులర్గా తినే వాళ్ళకి బోర్ కొడితే ఇలా ట్రై చేసేయండి. అసలు పీసెస్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఒట్టి పీసెస్ కూడా తినొచ్చు. అండ్ ఇది బగారాకి, చపాతీకి, ప్లెయిన్ రైస్కి అసలు చాలా బాగుంటుంది. నేనైతే ఒట్టి పీసెస్ కూడా తిన్నా, అంత టేస్టీ ఉంది. అసలు ఎందుకంటే మసాలా మనం స్పెషల్గా ప్రిపేర్ చేసినందుకు ఇది ఈ వీడియో. ఒకవేళ మీకు గనక ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.